ఇంకా మనశ్శాంతిగా ఉంటాను, డబ్బు ఎక్కువగా ఉన్న వాళ్ళు సంతృప్తిగా ఉంటారు అన్ని కూడా అని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఇంకా ఏదో వెల్తి ఉంటుంది. ఈ విషయాల్ని మనకి స్వామి శివానంద సరస్వతి గారు తెలియజేశారన్నమాట. ఏంటంటే దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. నువ్వు ఎవ్వరిని ఏ విషయాన్ని విమర్శించకు అని చెప్తున్నారు. అలానే రెండోది వచ్చి నువ్వు వినయవంతుడుగా ఉండు అని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత థర్డ్ వచ్చి మరిచిపో, మన్నించు. అలానే ప్రాపంచిక విషయాలకి లొంగిపోదు. సో మనం చేసేది ఏంటిది? ప్రాపంచిక విషయాలకి చక్కగా లొంగిపోతాం. ఎందుకంటే ఈ భూమి పైకి వచ్చాము, భూమి పైకి వచ్చినప్పుడు ఈ మాయ అనేది భూమి పైన ఉంటుంది. సో కానీ ఆ మాయకి మనము ఏం చేస్తాం, అట్రాక్ట్ అవుతున్నాం. ఆ మాయకి మనం అట్రాక్ట్ అయ్యి ఆ మాయలో పడి సో ప్రాపంచిక విషయాలన్నిటికీ కూడా లొంగిపోతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రాపంచిక విషయాలకి లొంగిపోకు, అలానే అసూయకు దూరంగా ఉండు, అలానే నిన్ను నువ్వు పవిత్రంగా చూసుకో, మార్చుకో అని చెప్తున్నారు. అలానే స్వశక్తుడవై ఉండు, అంటే నీ శక్తి పైనే నువ్వు ఆధారపడి ఉండు. అంతేకాని ఎప్పుడు కూడా వేరే వాళ్ళ శక్తి మీద ఆధారపడి జీవించకు, పరతంత్రుడిగా ఉండకు అని చెప్తున్నారు. అలానే తర్వాత ధ్యానించు అని చెప్తున్నారు. అనుకూలమైన కార్యాలు చే, అంటే మనకి అనుకూలమైంది ఇది, ఈ కార్యం అని మనము అది కనుక్కొని ఆ కార్యాలను చేపట్టాలి. ఎప్పుడు కూడా విచారించు, దేనికి కూడా ఇతరులను సంతోషంగా ఉంచు. అలానే ఏం చేయాలి? ఇతరులను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచాలి. అలానే దాంతో పాటు కొన్ని సూచనలు కూడా తెలియజేశారు. ఏంటంటే సరి అయిన మార్గానికి సూచనలని కొన్ని సూచనలు కూడా తెలియజేశారు. ఏంటంటే ప్రేయస్సు శ్రేయస్సు. ప్రేయస్ అంటే ఎప్పుడు కూడా అన్ని, అంటే ప్రతి వ్యక్తి విషయంలో కావచ్చు, ప్రతి జీవి విషయంలో కావచ్చు ప్రేమను కురిపించాలి. సో ప్రేయస్సు శ్రేయస్సు, అందరి శ్రేయస్సు కోరుకోవాలి. అలానే నీ అవసరాలను తగ్గించుకో. మనం ఏం చేస్తాము? మన అవసరాలకి కంటే ఎక్కువగా మనము ఖర్చు పెడుతూ ఉంటాము. అవసరాలను ఎప్పుడు కూడా మనం పెంచుకుంటూ ఉంటాము. సో దాని వల్ల మన మనశ్శాంతి మనని లోపిస్తుంది. తర్వాత ఈ విషయాల గురించి ఒక్కదాని గురించి కూడా మనం విశ్లేషించుకుందాం. ముందు ఏమి ఇచ్చారు అనేది తెలుసుకుంటున్నాం. అంటే సరి అయిన సూచనలో ఫస్ట్ వచ్చి ప్రేయస్సు శ్రేయస్సు, నీ అవసరాలను తగ్గించుకో, అలానే ఇతరుల మనశ్శాంతిని భంగపరచకు, అలానే ఆధ్యాత్మికతను పెంచుకో. ఈ విధంగా మనకి ఇంకా ఎప్పుడు కూడా నీదేవి ఏమిటో నువ్వు చూసుకో, ఇతరుల గురించి ఆలోచించకు, నీదేమిటో నువ్వు చూసుకో. ఎప్పుడు కూడా తర్కించకు, దేని గురించి కూడా తర్కం అనేది ఉండకూడదు. ఏ విషయంలో కూడా ఎవరి నుండి కూడా ఏది ఆశించకు, అంటే ఎవరో ఏదో ఇస్తారనేవి అని ఆశించకుండా ఉండాలి. అలానే భగవంతుని స్నేహాన్ని సంపాదించుకో. ఆ భగవంతుని స్నేహాన్ని సంపాదించుకోవడానికి నువ్వు చేయవలసిందేదో అది చెయ్యాలి. అలానే భగవంతుని ఎప్పుడు కూడా చక్కగా ఎందుకు అంటే భగవంతుని ఆరాధించు, నీలో ఉన్న ఆ భగవంతుని తెలుసుకో. అలానే భగవన్ నిర్ణయానికి తలవంచు. సో ఏదైతే భగవన్ నిర్ణయం అని అనుకుంటామో దానికి సో కరెక్ట్ గా మనం పోతూ ఉంటే మనకు మనశ్శాంతి అనేది ఎక్కడికి పోదు. అలానే ఈ జగత్తు అనిత్యత్వాన్ని నమ్ము, ఈ జగత్ అనేది అనిత్యమైనది అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు అని ఇక్కడ చక్కగా తెలియజేస్తున్నారు. అంటే మనశ్శాంతికి మంచి మార్గాల్లో నువ్వు ఎవ్వరిని అలానే ఏ విషయాన్ని కూడా విమర్శించదు. అంటే ఎవరిని కూడా విమర్శించద్దు. అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు కావచ్చు, నీ చుట్టూ ఉన్న సమాజంలో కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, వాళ్ళు చేసే తప్పైనా ఒప్పైనా దేన్ని కూడా విమర్శించకు అని చెప్తున్నారు. అలా విమర్శన చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ విమర్శన చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ రావచ్చు, లేకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అందుకని నువ్వు ఇతరుల విషయాల్లో జోక్యం తరచుగా చేసుకోవద్దు. అలానే వారు వక్ర మార్గంలో ఉండవచ్చు, వారు ఏ మార్గంలోనైనా ఉండవచ్చు. ఎందుకంటే వారు చెడ్డవారు కావచ్చు, లేకుంటే మంచివారు కావచ్చు. వారి విషయాల్లో జోక్యం చేసుకుంటూ నువ్వు ఎందుకు నీ విశ్రాంతికి దూరం అవుతున్నావు అని చెప్తున్నావు. అంతే కదా? సో వేరే వాళ్ళ విషయాల్లో మనము తల దూర్చి వాళ్ళ యొక్క వక్ర బుద్ధి కావచ్చు, చెడు బుద్ధి కావచ్చు, వాళ్ళు ఎలాంటి వారు అయినా కానీ నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అని వాళ్ళతో మనము వాగ్విధానికి దిగుతూ వాళ్ళని విమర్శిస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? మన యొక్క మనశ్శాంతిని మనకి దూరం చేసుకున్న వారం అవుతామని చెప్తున్నారు. అలానే భగవంతుడు నిన్ను ఎందుకు పంపించారు ఈ భూమి మీదకి? ఇతరుల విషయాల్లో జోక్యం